అండ్ మాట్లాడుతున్నప్పుడు దర్స్ వన్ పాయింట్ విచ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. సో క్రిటిసిజం ఉంది కదా, ఎస్పెషలీ బీయింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈవెన్ దో ఇఫ్ యూఆర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే కూడా, సో కమెంట్స్ పెట్టే వాళ్ళు ఏ మైండ్ సెట్లో ఉంటారంటే మెజారిటీ దే విల్ లైక్ ఐ కెన్ టెల్ ఎనీథింగ్, దే విల్ నాట్ థింక్ ఓకే నేను ఇది పెడితే వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతారు, ఆ థాట్ రాకుండా దే విల్ జస్ట్ టైప్, దే విల్ జస్ట్ సెండ్ ఇట్, కమెంట్ పెట్టడం కానీ డిఎం చేయడం కానీ. సో మీకు పర్సనల్ లైఫ్లో అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా, అండ్ హౌ డూ యూ వాంట్ దిస్ జనరేషన్ టు డీల్ విత్ ఇట్? అంటే నాకు ఇప్పటి వరకు అయితే ఒక బ్యాడ్ కమెంట్ కూడా రాలేదు, బికాస్ నేను కల్చర్ని ఫాలో చేస్తానని. సో బ్యాడ్ కమెంట్ రాలేదు. అంటే ఒక అబ్బాయిని ప్రేమించిన తర్వాత అబ్బాయిని బట్టి మనం మారుతూ ఉంటాం. తను ఫస్ట్ చేసేది నీ బిహేవియర్ ఎలా ఉందని కాదు, నీ డ్రెస్సింగ్ సెన్స్ మార్చు ఫస్ట్, అదే అంటారు. సో అక్కడ నుండి మనది జర్నీ అక్కడ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇలా ఉండు, ఇన్సెక్యూరిటీ అవుతుంది. సో ఆ కంఫర్ట్ జోన్లో మన మమ్మీ డాడీ కూడా చెప్పేది అదే, మీరు ఎక్కడ వెళ్ళినా మీరు ఒక కంఫర్ట్ జోన్లో ఉండండి, ఆ రెస్పెక్ట్ ఉంటుంది, మేము వరిగా ఉంటాం. అది కూడా బాయ్ ఫ్రెండ్ కూడా అదే చేస్తాడు, అన్నయ్య కూడా అదే చేస్తారు. అది ఫాలో ఎందుకు చేస్తారంటే ఒక అబ్బాయికి వేరే అబ్బాయి గురించి తెలుసు. ఒక అబ్బాయి ఏం ఫీల్ చేస్తాడో వేరే అబ్బాయి కూడా అదే ఫీల్ చేస్తాడో ఆ అబ్బాయికి తెలుసు. తెలిసిన తర్వాత మనకు చేంజ్ చేస్తూ ఉంటారు. చేంజ్ చేసిన తర్వాత మనం చేంజ్ అవుతే ఆ క్రిటిసిజం మన లైఫ్లో చాలా రేర్ ఉంటుంది. అది ఎప్పుడు మనం చేస్తూ 10 రైట్ చేస్తే ఒకటి తప్పు చేస్తాం, అప్పుడు క్రిటిసిజం ఉంటుంది తప్ప అదర్వైజ్ ఎవరికి ఇప్పుడు బ్యాడ్ కమెంట్స్ వస్తుంటాయి ఇన్ఫ్లుయెన్సర్స్కి, అరే ఇదే ఏంటి ఎక్కువ చేస్తుంది అది ఇది. వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాండ్స్ గాలిలో ఉండాలి, లెగ్స్ ఎప్పుడు కూడా భూమి పైన ఉంటేనే బాగుంటుంది. సడన్గా మీరు ఏదో రీల్ మన వైరల్ అయిందని హైప్లో వెళ్తారు, ఏది ఉండదు. నేను ఇంకా గ్రేట్, నా తప్ప ఇంకెవరు లేరు అది అప్పుడు మనకి వన్స్ క్రిటిసిజం స్టార్ట్ అవుతుంది, అప్పుడు రియలైజ్ అవుతాయి మనం ఏదో తప్పు చేస్తున్నాం. అది రావడం కూడా మంచిదే. అంటే ఎప్పుడు మీరు పొగుడుతూ ఉంటే దానికి కూడా ఏం మీనింగ్ లేదా, ఓకే పొగుడుతున్నారు కదా. క్రిటిసిజం వచ్చిన తర్వాత అరే ఓకే నేను చేస్తూ తప్పులు కూడా చేస్తూ వెళ్ళాను, క్రిటిసిజం వచ్చింది, ఇప్పుడు నేను కొంచెం బౌండరీ సెట్ చేసుకుంటా, నేను ఇందులో ఉంటానని అలా. సో నా వరకు అయితే ఏం రాలేదు. ప్రతి అమ్మాయికి కూడా ఇదే, మీరు అబ్బాయిలు కమెంట్స్ పెడతారు, చాలా మంది మంచిగా ఉంటారు, కమెంట్ చేయలేరు కానీ బ్యాడ్గా ఫీల్ చేస్తారు. కొంతమంది డైరెక్ట్లీ చేస్తారు, ఫేక్ అకౌంట్స్ ఉంటాయి, మనం ఏం ఫైండ్ చేయలేము ఎవరని. సో మీరు వర్క్ మంచిగా చేస్తూ ఉంటే ఈ క్రిటిసిజం మీకు ఎప్పుడు రాదు. మీరు వర్క్ మీది ఒక బౌండరీ ఉంటుంది, ప్రతిదీ అది ఫాలో చేస్తూ ఉంటే క్రిటిసిజం ఎవరికి రాదు. ఆయన చేస్తే అది లెర్నింగ్గా తీసుకోండి, అది ఎఫెక్ట్ చేసుకోకండి, డిప్రెషన్లో వెళ్ళకండి. అంటే ఇప్పుడు నేను చెప్తుంటే అందరూ అంటారు పెద్ద కల్చర్ అంటే నా గురించి నా వర్క్ అయితే కల్చర్ నాకు ఇంపార్టెంటే. బికాజ్ మా ఫ్యామిలీ మూవీ చూసినప్పుడు వాళ్ళకు బ్యాడ్ ఫీల్ అవ్వదు. మా ఫ్యామిలీ, మా మమ్మీ డాడీ అందరు చూస్తారు, నేబర్ చూస్తారు, అందరు చూస్తారు. సో ఎప్పుడు వాళ్ళకి బ్యాడ్ ఫీలింగ్ రావద్దు. అండ్ నేను చేసిన వరకు ఏదో నేను చేసి ఇలా వర్క్ చేసి నేను ఏదో హైప్లో వెళ్ళిపోయా అది కూడా వద్దు. నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా అక్కడ 10 మంది ఉన్నా కూడా ఈ అమ్మాయి మంచిది, ఇలా వస్తుంది, డీసెంట్గా వస్తుంది, అలానే ఎప్పటికీ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. క్రిటిసిజం అయితే అందరికీ నేను ఇదే చెప్తాను, బాండరీ సెట్ కర్లో अच्छे से బాండరీ సెట్ కర్లో ఇది ఏం రాదు. అందరు అంటారా నువ్వు పెద్దగా ఇదే అవుతావా, హీరోయిన్ అవుతావా, లేకపోతే మోడల్ అవుతావా అలా అంటారు. అవి తీసుకోండి, తీసుకున్న తర్వాత అప్పుడు కమెంట్ చేస్తే రీప్లై ఇవ్వకండి. మీరు ఏదన్నా పెద్దగా అయిపోయండి, మీకు ఆ మెసేజ్ చూసే అంత కూడా టైం ఉండద్దు, అంత పెద్దగా అయిపోండి, ఆన్సర్ ఇవ్వని అవసరం లేదు అది.